హే, దిస్ ఈజ్ అఖిలాష. సో ఈరోజు మన ఛానల్లో కుర్తాస్ అండ్ కుర్తా సెట్స్ రివ్యూ షేర్ చేస్తున్నాను. ఎథ్నిక్ వేర్, డైలీ వేర్ అన్నీ అయితే నేను షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా లాస్ట్ వీక్ కూడా నేను కుర్తాస్ అండ్ కుర్తా సెట్స్ రివ్యూ అయితే షేర్ చేశాను. అది ఇంకెవరైనా చూడకుంటే అది కూడా వెళ్ళి చూడండి. అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఏ కుర్తా మీకు నచ్చిన, కుర్తా సెట్ మీకు నచ్చిన అన్ని లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను కాబట్టి మీరు అక్కడ నుంచి బై చేయొచ్చు. సో నేనైతే ఇప్పుడు క్లియర్గా మీకు అన్ని కుర్తాస్ అండ్ కుర్తా సెట్స్ అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ ఛానల్లో నేను ఎవ్రీథింగ్ రీసెర్చ్, రివ్యూ అండ్ రేట్ చేస్తాను. నా రేటింగ్స్ కానీ, నా రివ్యూస్ కానీ, నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోదు. బికాస్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. సో మీరు అప్పుడు వెంటనే నా వీడియో అయితే చూసేయచ్చు. ఇంకా నా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఐడి కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ కూడా ఫాలో అయిపోండి. ఫస్ట్ కుర్తా అయితే నేను బీబా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. దీని ఎంఆర్పి 2599 రూపీస్ ఉంది. బట్ ఫ్లిప్కార్ట్ సెల్లింగ్ ప్రైస్ 1039 రూపీస్కి నేనైతే పే చేసి తీసుకున్నాను. సో ఇదైతే పింక్ కలర్ విత్ గోల్డ్ ప్రింట్ అయితే వచ్చిందని చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. సో పాలిస్టర్ ఫ్యాబ్రిక్ అయితే మనకి ఇచ్చేసారు. అండ్ లోపల లైనింగ్ కూడా ఇచ్చారు. కాటన్ లైనింగ్ వచ్చేసింది. ఇంకా సమ్మర్స్లో చాలా బాగా సెట్ అయిపోతుంది. ఇది ఏమైనా ఫంక్షన్స్ ఉన్న, ఫెస్టివల్స్ ఉన్న సమ్మర్లో అయితే ఇది చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మనకి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. అండ్ నేనైతే 32 సైజ్ తీసుకున్నాను. 32 అంటే మనకి ఎక్సెస్ ఉన్న, ఎస్ ఉన్న పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ ఫ్లేర్ కూడా చెప్పాను కదా, చాలా ఫ్లేర్ వచ్చేసింది. లైక్ అనార్కలి కుర్తాస్ ఉంటాయి కదా, సేమ్ అనార్కలి కుర్తా అలాగే ఫ్లేర్ కూడా ఇంకా చాలా వచ్చేసింది. అండ్ లెంత్ కూడా బిలో నీ ఉంటుంది. 5'2" అలా ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇంకా 5 లేకుంటే 4'8" అలా ఉన్న వాళ్ళకి కొంచెం కిందికి వచ్చేస్తుంది. కానీ అబవ్ 5 ఉంటే వాళ్ళకి పర్ఫెక్ట్గా మనకి లెంత్ కూడా సెట్ అయిపోతుంది. అండ్ నెక్ కూడా చెప్పాను కదా, చైనీస్ నెక్ అయితే ఇచ్చేసారు. మనకి ఫుల్గా ఓవరాల్గా బాడీ మొత్తం మనకి డిజైన్ అయితే గోల్డ్ ప్రింట్లో మనకి డిజైన్ అయితే వచ్చేసింది. చాలా చాలా బాగుంది కుర్తా కూడా. అండ్ ఈ కుర్తా ఓవరాల్గా అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే 4.5 స్టార్ రేట్ చేస్తాను. బట్ మనకి స్లీవ్సే కొంచెం షార్ట్ స్లీవ్స్ అయితే వచ్చే వరకైతే షార్ట్ స్లీవ్స్ నచ్చవు. వాళ్ళకైతే అస్సలు సెట్ అవ్వదు. బికాస్ స్లీవ్స్ చాలా చిన్నగా వచ్చేసాయి. 3-4 స్లీవ్స్ అలా నచ్చే వాళ్ళకి ఇదైతే అస్సలు సెట్ అవ్వదు. ఇంకా ఓవరాల్గా ప్రింట్ కానీ, కుర్తా కానీ, ఫ్యాబ్రిక్ కానీ, ఎవ్రీథింగ్ డిజైన్ ఎవ్రీథింగ్ అయితే చాలా బాగుంది. ఎవరైనా బై చేయాలని నేను రికమెండ్ చేస్తాను. సో నేనైతే 4.5 స్టార్ రేట్ చేస్తాను ఈ కుర్తాకి. నెక్స్ట్ కుర్తా సెట్ అయితే నేను ఇమారా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. బ్లూ కలర్ విత్ గోల్డ్ ప్రింట్ అయితే ఇలా డీటెయిలింగ్ అయితే ఇచ్చేసారు. దీని ఎంఆర్పి 2799 రూపీస్ ఉంది. బట్ ఫ్లిప్కార్ట్ సెల్లింగ్ ప్రైస్ 979 రూపీస్ అయితే ఇచ్చేసారు. సో ఇది కుర్తా అండ్ పెలాజో అయితే మనకి ఈ సెట్లో వచ్చేస్తుంది. దుపట్టా అలా అయితే ఏం రాలేదండి. జస్ట్ కుర్తా అండ్ నార్మల్ పెలాజో, మనం నార్మల్ డైలీ వేర్ కుర్తా అండ్ పెలాజో ఉంటాయి కదా, అలానే అయితే ఇచ్చేసారు. మనకి డిజైన్ స్లీవ్స్ కానీ లేకుంటే డిజైనర్ ప్యాంట్ కానీ అలా ఏం లేదు. నార్మల్ కుర్తా అండ్ నార్మల్ పెలాజో అయితే మనకి వచ్చేస్తుంది. సో బట్ బ్లూ కలర్ విత్ గోల్డ్ ప్రింట్ కాబట్టి మనకి ఎథ్నిక్ లుక్లో అండ్ కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. మనకి ప్యాంట్ దగ్గర కూడా మనకి కింద బార్డర్ లాగా ప్రింట్ అయితే ఇచ్చారు. ఫ్యాబ్రిక్ కూడా చాలా కూల్గా, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, కాటన్ కాబట్టి. అండ్ మనకి ఎలాస్టిక్ బ్యాండ్ కూడా ఇచ్చారు. మనకి ప్యాంట్ దగ్గర అండ్ టై చేసుకోవడానికి కూడా ఇచ్చారు. ఓవరాల్గా ప్యాంట్ కూడా చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది. ఇంకా మనకి కుర్తా అయితే నార్మల్ డైలీ వేర్ కుర్తా ఎలా ఉంటుంది అలానే మనకి నార్మల్ స్లీవ్స్ అండ్ రౌండ్ నెక్ అయితే ఇచ్చేసారు. నేనైతే ఎక్సెల్ సైజ్ తీసుకున్నాను. ఓవరాల్గా కుర్తా అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. సో నేనైతే ఈ కుర్తాకి 4 స్టార్ రేట్ చేస్తున్నాను. బికాస్ నాకు కొంచెం ప్రైజీ అనిపించింది. సో నార్మల్ కుర్తా కదా, సో 1000 రూపీస్ నార్మల్ కుర్తా కంటే నాకు కుర్తా సెట్కి సో కొంచెం ప్రైజీ అనిపించింది. ఇంకా ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా నచ్చింది. డిజైన్ మెయిన్లీ మనకి కుర్తా ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సమ్మర్స్లో. సో నేనైతే ఈ కుర్తాకి 4 స్టార్ రేట్ చేస్తున్నాను.
నెక్స్ట్ కుర్తా సెట్ అయితే నేను రంగీత్రి బ్రాండ్ నుంచి తీసుకున్నాను. యాక్చువల్గా ఇది 3 పీస్ కుర్తా సెట్, బికాస్ మనకి కుర్తా, ప్యాంట్ అండ్ జాకెట్ కూడా వచ్చింది దీని మీద. సో ప్యాంట్ కూడా మనకి ధోతీ స్టైల్ ప్యాంట్ అయితే ఇచ్చారు, చాలా స్టైలిష్గా ఉంటుంది. మనకి దీని ఎంఆర్పి అయితే 3000 రూపీస్ ఉంది, బట్ ఫ్లిప్కార్ట్ సెల్లింగ్ ప్రైస్ 1000 రూపీస్ ఉంది. అండ్ ప్యాంట్ చెప్పాను కదా చాలా స్టైలిష్గా అండ్ చాలా ఫ్యాబ్రిక్ కూడా చాలా వచ్చేస్తుంది. మనకి ధోతీ ప్యాంట్ అంటే చాలా స్టైలిష్గా కూడా కనిపిస్తుంది. అండ్ సైడ్కి మనకి బార్డర్ ఇచ్చి దాని మీద లైన్స్ లాగా, గోల్డ్ లైన్స్ లాగా ఇచ్చారు, చాలా స్టైలిష్గా అయితే కనిపిస్తుంది. అండ్ కుర్తా అయితే మనకి షార్ట్గా ఇచ్చారు, కుర్తా అప్ టు వేస్ట్ అయితే ఉంటుంది కుర్తా. అండ్ స్లీవ్లెస్ అయితే మనకి ఇచ్చేసారు, మనకి స్లీవ్స్ అలా అయితే ఏం రాలేదు కుర్తాకి. నెక్ కూడా మనకి నెక్ దగ్గర చాలా మంచి ఎంబ్రాయిడరీ డిజైన్ ఇచ్చారు, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ జాకెట్ మనకి ఫ్రీ సైజ్ జాకెట్ అయితే ఇచ్చేసారు, స్లీవ్స్ కూడా ఫుల్ సైజ్ స్లీవ్స్ అయితే ఇచ్చేసారు. అండ్ పాకెట్స్ కూడా ఉన్నాయి జాకెట్కి. సో ఏమన్నా మనం అకేషన్ ఉన్నా, బర్త్డే ఉన్నా, లేకుంటే ఫెస్టివల్ ఉన్నా మనం హ్యాపీగా దీన్ని వేర్ చేయొచ్చు. సో నేనైతే దీనికి 4 స్టార్ రేట్ చేస్తాను, బికాజ్ నాకు ఇలా జాకెట్ టైప్ లేకుంటే ధోతీ టైప్ అంటే నాకు అంతగా ఇష్టం ఉండదు. సో నేనైతే 4 స్టార్ రేట్ చేస్తున్నాను. ఓవరాల్గా నాకు ఈ కుర్తా సెట్ అయితే చాలా బాగా అనిపించింది. ఫ్యాబ్రిక్ కానీ, కలర్ కానీ, లేకుంటే కుర్తా స్టైల్, ఎవ్రీథింగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. సో నేనైతే ఈ కుర్తా సెట్కి 4 స్టార్ రేట్ చేస్తున్నాను. నాకైతే ఇలా జాకెట్ టైప్స్ కానీ లేకుంటే ధోతీ టైప్స్ అలా ఎక్కువగా నచ్చవు, ఎప్పుడో ఒకసారి తీసుకుంటూ ఉంటాను కానీ అంత ఎక్కువ నాకు ఎందుకో నచ్చదు. అండ్ దీనికి కుర్తా కూడా మనకి షార్ట్ కుర్తా వచ్చింది కదా, సో అది కూడా నాకు అంతగా అనిపించలేదు, బికాజ్ నాకు లాంగ్ సైజ్ ఉన్న కుర్తాసే చాలా బాగా నచ్చుతాయి. అండ్ దీనికి లాంగ్ సైజ్ కుర్తా వచ్చి ఇంకా మనకి జాకెట్ వచ్చింటే నాకు ఇంకా బాగా అనిపించేదేమో. నా వరకు నేనైతే చెప్తున్నాను, ఎవరైనా తీసుకోవాలంటే నేనైతే 100% రికమెండ్ చేస్తాను. బట్ నాకైతే ఇలాంటి షార్ట్ కుర్తా విత్ జాకెట్ కానీ, ధోతీ కానీ అలా అంటే నాకు అంతగా నచ్చదు, కాబట్టి నేనైతే 4 స్టార్ రేట్ చేస్తున్నాను. ఇంకా ఓవరాల్గా కుర్తా ఫ్యాబ్రిక్, డిజైన్, ఎవ్రీథింగ్ అయితే చాలా బాగుంది. సో నా వరకు అయితే నేను 4 స్టార్ రేట్ చేస్తున్నాను. నెక్స్ట్ కుర్తా సెట్ కూడా నేను బీబా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. దీని ఎంఆర్పి 4000 ఉంది, బట్ ఫ్లిప్కార్ట్ సెల్లింగ్ ప్రైస్ 1599 రూపీస్ ఉంది. ఇది కూడా కుర్తా విత్ లెగ్గింగ్ అయితే మనకి ఇచ్చేసారు. డబల్ లేయర్ కుర్తా వస్తుంది, లోపల ఒక లేయర్ అండ్ పైన కుర్తా అయితే వచ్చేస్తుంది. దుపట్టా అలా అయితే ఏం రాలేదు, జస్ట్ కుర్తా అండ్ మనకి కింద లెగ్గింగ్ అయితే ఇచ్చేసారు. ఓవరాల్గా మనకి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది. అండ్ మనకి లెగ్గింగ్ కూడా మనకి బీబా లెగ్గింగ్ సపరేట్ సేల్ చేస్తూ ఉంటారు కదా, అలానే సేమ్ మెటీరియల్, సేమ్ బీబా బ్రాండ్ ఎలా ఉంటాయో అలానే చాలా మంచిగా, చాలా థిక్గా కూడా ఉంది మెటీరియల్, చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. అండ్ కాటన్ కాబట్టి చాలా బ్రీతబుల్గా కూడా ఉంటుంది. క్వాలిటీ మొత్తం చాలా బాగుంది లెగ్గింగ్. నేనైతే ఎల్ సైజ్ తీసుకున్నాను ఈ
కుర్తా సెట్. అండ్ మనకి లోపల చెప్పినట్లు డబల్ లేయర్ కుర్తా సెట్ అని చెప్పాను కదా, లోపల ఒక లేయర్ వస్తుంది అండ్ పైన కుర్తా అయితే వచ్చేస్తుంది. యాక్చువల్గా నేను లాస్ట్ వీక్ ఒక వీడియో అప్లోడ్ చేశాను చెప్పాను కదా కుర్తాస్ అండ్ కుర్తా సెట్ది, అందులో కూడా 2-3 అయితే నేను షేర్ చేశాను ఇలా డబల్ లేయర్ కుర్తాస్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అక్కడ కూడా వెళ్ళి చూడండి, అక్కడ కూడా నేను చాలా మంచి కుర్తాస్ అయితే నేను షేర్ చేశాను. సో ఇది కూడా చాలా బాగుంది, ఇలా డబల్ లేయర్ అయితే వచ్చేసింది. నెక్ అయితే మనకి రౌండ్ నెక్ వచ్చేసింది, ఇలా డబల్ లేయర్ కుర్తాలో మనకి రౌండ్ నెక్ అయితే ఇచ్చేసారు. అండ్ స్లీవ్స్ అయితే లోపల మనకి ఇన్నర్కి స్లీవ్స్ అయితే రావండి, పైన కుర్తాకి అయితే స్లీవ్స్ అయితే ఇచ్చేసారు, లోపల మనకి స్లీవ్స్ రావు. అండ్ నెక్ కూడా రౌండ్ నెక్ అయితే ఇచ్చేసారు. ఫ్లేర్ అయితే చాలా ఫ్లేర్ అయితే వచ్చేస్తుంది. అండ్ మనకి ఇది కంప్లీట్గా కాటన్ కాబట్టి ఈ సమ్మర్లో పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. బట్ మనకి ప్రింట్ కానీ లేకుంటే షైనింగ్ అలా ఏం లేదు కాబట్టి కొంచెం సింపుల్ లుక్ అయితే ఇస్తుంది. బట్ మనకి ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారు, ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ అలా అయితే ఇచ్చారు మనకి కుర్తా మీద. అండ్ స్లీవ్స్ కూడా మనకి 3-4 స్లీవ్స్ అయితే వచ్చేసాయి. సో ఓవరాల్గా నేనైతే ఈ కుర్తా సెట్కి 4 స్టార్ రేట్ చేస్తాను. బికాజ్ మనకి కొంచెం షైనింగ్ కానీ ప్రింట్ కానీ అలా లేదు, కానీ జస్ట్ మనకి ఎంబ్రాయిడరీ అలా అయితే ఇచ్చారు కాబట్టి నేనైతే 4 స్టార్ రేట్ చేస్తాను. బట్ ఫ్యాబ్రిక్ కానీ లెగ్గింగ్ కానీ ఎవ్రీథింగ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. సో నేనైతే 4 స్టార్ రేట్ చేస్తున్నాను. నెక్స్ట్ కుర్తా సెట్ అయితే నేను గ్లోబల్ దేశీ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది కూడా కుర్తా అండ్ పలాజో సెట్ అయితే వచ్చేస్తుంది. దీని ఎంఆర్పి 4000 రూపీస్ ఉంది, బట్ ఫ్లిప్కార్ట్ సెల్లింగ్ ప్రైస్ 999 రూపీస్ ఉంది. సో మనకి ఇది ఫ్యాబ్రిక్ టోటల్గా పాలిస్టర్ బ్లెండ్ అయితే వచ్చేస్తుందండి. పైన జార్జెట్ లాగా అయితే వచ్చేస్తుంది మనకి ఫ్యాబ్రిక్, అండ్ కింద మనకి పలాజో పాలిస్టర్ బ్లెండ్ అలా అయితే వచ్చేస్తుంది. కింద మనకి పలాజో కూడా చాలా బాగుంది. అండ్ కుర్తా అండ్ పలాజో కాంబినేషన్ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ వీడియోలో కొంచెం ఇంకా లైట్ కనిపిస్తుంది, కానీ డైరెక్ట్గా చాలా చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. అండ్ చెప్పాను కదా పలాజో నార్మల్ పలాజోస్ ఎలా ఉంటాయి అలానే ఉంది, బట్ ఇంకా మనకి ప్రింట్ అయితే చాలా ఇచ్చారు, లైక్ సర్క్యులర్ పలాజోస్ ఎలా ఉంటాయి అలా విడ్త్ అయితే చాలా ఇచ్చారు కాబట్టి ఇంకా లుక్ చాలా బాగా అనిపిస్తుంది, చాలా విడ్త్ వచ్చింది కాబట్టి. అండ్ మనకి వేస్ట్ దగ్గర కూడా వాళ్ళు ఎలాస్టిక్ ఇచ్చారు, అండ్ సైడ్కి జిప్ కూడా వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్గా మనకి ఫిట్టింగ్ కూడా సెట్ అయిపోతుంది. నేనైతే ఇందులో ఎస్ సైజ్ తీసుకున్నాను. ఇంకా కుర్తా కూడా చెప్పాను కదా, కుర్తా కూడా చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడ వేస్ట్ దగ్గర కూడా వాళ్ళు టై చేయడానికి వాళ్ళు లైక్ థ్రెడ్స్ అయితే ఇచ్చేసారు. అండ్ స్లీవ్స్ పార్ట్ నాకు కొంచెం బెల్ స్లీవ్స్ అలా ఇచ్చింటే ఇంకా బాగుండు అనిపించింది. సో అదొక్కటి నాకు డ్రాబ్యాక్ అనిపించింది, బికాస్ జార్జెట్ లాంటివి మెటీరియల్స్కి బెల్ స్లీవ్స్ అలా ఉంటే చాలా బాగా కనిపిస్తుంది. సో ఈ కుర్తా సెట్కి అయితే నేను 4.5 స్టార్ రేట్ చేస్తున్నాను. బికాస్ ఈ కలర్ కాంబినేషన్ కానీ ఈ కుర్తా సెట్ ప్రింట్ కానీ ఎవ్రీథింగ్ నాకు డిజైన్ కానీ చాలా బాగా అనిపించింది. సో నేనైతే ఈ కుర్తా సెట్కి 4.5 స్టార్ రేట్ చేస్తున్నాను. ఓన్లీ డ్రాబ్యాక్ నాకు అనిపించింది, ఇలాంటి ఫ్యాబ్రిక్కి బెల్ స్లీవ్స్ ఉంటే ఇంకా చాలా బాగా లుక్ అనేది అనిపించింది. సో నేనైతే ఈ కుర్తాకి కుర్తా సెట్కి 4.5 స్టార్ అయితే రేట్ చేస్తున్నాను.
నెక్స్ట్ కుర్తా సెట్ అయితే నేను ఆసీ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. కుర్తా అండ్ స్కర్ట్ అయితే మనకి ఇచ్చేసారు. ఇది కూడా కాటన్ మెటీరియలే. మోస్ట్ ఆఫ్ ది కుర్తాస్ అయితే నేను కాటనే తీసుకున్నాను. బికాస్ ఈ సమ్మర్స్లో ఇంకో మెటీరియల్స్ ఏమున్నా కానీ అస్సలు నేనైతే క్యారీ చేయలేను. అండ్ నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్న వాళ్ళకు కూడా ఏవైతే చాలా బాగా సెట్ అయిపోతాయి. సో నేనైతే మోస్ట్ ఆఫ్ ది కుర్తాస్ అండ్ కుర్తా సెట్స్ అయితే నేను కాటన్ మెటీరియల్లోనే తీసుకున్నాను. దీని ఎంఆర్పి అయితే 3199 రూపీస్ ఉంది. బట్ ఫ్లిప్కార్ట్ సెల్లింగ్ ప్రైస్ 693 రూపీస్ ఉంది. సో ఇప్పటి వరకు నేను చేసిన కుర్తాస్ అండ్ కుర్తా సెట్స్లో అన్నిట్లో నాకు ఇది చాలా బాగా నచ్చింది. గ్రే విత్ బీజ్ ప్రింట్ అండ్ దీని లుక్ కానీ ఈ స్కర్ట్ కానీ ఎవ్రీథింగ్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయండి. దీని మెటీరియల్ అయితే చాలా థిక్గా, థిక్ అంటే ట్రాన్స్పరెంట్ లేకుండా చాలా కంఫర్టబుల్గా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ కలర్ కూడా గ్రే విత్ బీచ్ అనేది నాకు చాలా మంచి కాంబినేషన్. నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఇలాంటి గ్రే విత్ బీచ్ కాంబినేషన్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ చెప్పాను కదా, స్కర్ట్ కూడా చాలా మంచి ఫ్లేర్ అయితే ఇచ్చారు. అండ్ మనకి వేస్ట్ బ్యాండ్ దగ్గర కూడా మంచి ఎలాస్టిక్ బ్యాండ్ అయితే ఇచ్చారు. అది కూడా కంఫర్టబుల్గా ఉంది. ఫ్లేర్ కూడా చాలా ఫ్లేర్ అయితే ఇచ్చేసారు. అండ్ పైన కుర్తా కూడా మనకి రౌండ్ నెక్ అయితే ఇచ్చారు. స్లీవ్స్ కూడా 3-4 స్లీవ్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ చాలా బాగుంది కుర్తా సెట్. బట్ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఎవరైతే 5'2" అలా దానికన్నా తక్కువ ఉంటారో వాళ్ళకి ఈ కుర్తా ఏదైతే ఉందో ఇది చాలా కింది వరకు వచ్చేసింది. బిలో నీ కాదు, ఇక ఫ్లోర్ వరకు టచ్ అయిపోతుంది. సో 5'2" కన్నా తక్కువ ఎవరు ఉంటారో వాళ్ళకైతే ఇది అస్సలు సరిపోదు. బికాస్ చాలా కిందికి అయిపోతుంది కదా. సో వాళ్ళు కట్ చేయించుకున్న లుక్ అనేది అయితే వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరైతే బిలో 5'2" లేకుంటే 5'1" అలా ఉన్నా కూడా వాళ్ళకి చాలా కిందికి అయితే వచ్చేస్తుంది. కాబట్టి హీల్స్ వేసుకున్నా కూడా లుక్ అనేది అంతగా కనిపించదు. కాబట్టి సో ఇదైతే నాకు మెయిన్ డ్రాబ్యాక్ అయితే అనిపించింది. ఓవరాల్గా కుర్తా కానీ, మెటీరియల్ కానీ, డిజైన్ కానీ నాకైతే అన్నీ చాలా బాగా నచ్చాయండి. నేనైతే ఇది 100% రికమెండ్ చేస్తాను. సో నేనైతే దీనికి 4.5 స్టార్ రేట్ చేస్తాను. సో ఇది అండి ఈరోజు వీడియో. నా రేటింగ్స్, నా రివ్యూస్ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సపోర్ట్ చేయండి.